హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అయితే ఈ నెల మే 12వ తేదీన అంటే సోమవారం నాడు వైశాఖ పౌర్ణమి ఏర్పడింది. వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. సోమవారంతో కలిసి వచ్చిన ఈ వైశాఖ పౌర్ణమి ఇంకా ఎంతో మంచిదన్నమాట. మనం ఆ రోజు ఇంట్లో పూజ చేసుకుంటే అది చాలా మంచి. ఆ పౌర్ణమికి చాలా శక్తి, చాలా పట్టు ఉందన్నమాట. ఈ వైశాఖ పౌర్ణమి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మన కుటుంబం అంతా కూడా ఎప్పుడూ సంతోషంగా భోగభాగ్యాలని మనం పొందవచ్చు. మన కుటుంబం అంతా ఎప్పుడూ మంచిగా ఆనందంగా మంచి జీవితాన్ని గడపవచ్చు. మన తలరాతలను మార్చుకునే రోజు ఈ వైశాఖ పౌర్ణమి. విపరీతమైన అఖండ లక్ష్మీ కటాక్షం కోసం వైశాఖ పౌర్ణమి రోజున ఎలాంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజు తులసి చెట్టును అలాగే రావి చెట్టును పూజ చేస్తే ఈ సంవత్సరం మొత్తం మనకి ధనయోగం కలిసి వస్తుందండి. అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజు తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే అంతా మన కుటుంబానికి అంతా మంచిగా జరుగుతుంది. ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. అలాగే భర్తల ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుందండి. ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి వస్తుంది. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే 2 రావి ఆకులను మన ఇంటికి తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకొని పూజ గదిలో రావి ఆకులను పెట్టుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. కలకలలాడుతూ ఉంటే గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మన ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. మన కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. తప్పకుండా రాజయోగం సిద్ధిస్తుంది. ఎటువంటి సమస్యలున్నా కూడా అన్నీ తీరిపోతాయి. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మన ఇంట్లో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు శాశ్వతంగా లభిస్తాయి. కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మన ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తూ ఉంటుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఎవరైతే త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే స్థలాలు కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకొని ఒక చిన్న శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కూర్మాయ దరదా దురందాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మన సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే యోగం కూడా సిద్ధిస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజున ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ధనలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. తమలపాకులు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయట. కాబట్టి పౌర్ణమి రోజున తప్పనిసరిగా మన ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోవాలి. అలాగే లక్ష్మీదేవి పూజలో తమలపాకుల మీద దీపారాధన చేస్తే అంతా మంచే జరుగుతుంది. క్షణాల్లో మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మన ఇల్లంతా అష్టనిధులతో నిండిపోతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున మన ఎడమకాలికి నల్లదారం కట్టుకోవాలి. అనవసర ఖర్చులన్నీ తగ్గి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున
రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మన మనసులో ఏదైనా కోరుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పౌర్ణమి రోజున చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున విష్ణుదేవుడు కూర్మ రూపంలో అవతరిస్తారట. అంటే తాబేలు రూపంలో విష్ణుదేవుడు అవతరిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకోవాలి. ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే మనం త్వరగా సమస్యల నుండి బయటపడతామాట. ఇక మన ఇంటికి అంతా మంచే జరిగే అవకాశం ఉంటుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆశీస్సులతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు మన బీరువాను శుభ్రంగా తుడిచి బీరువా పైన స్వస్తిక్ గుర్తును వేయాలి. మన బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. తద్వారా మన బీరువాలో ఉన్న డబ్బు రెండింతలు అవ్వచ్చు. మన బీరువాలోకి డబ్బు వస్తూనే ఉంటుంది. ఏదో విధంగా మన ఇంటికి ఏదో రూపంలో ఆ లక్ష్మీదేవి తల్లి తప్పకుండా అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి ఒక గుమ్మడికాయని కానీ కలబంద ముక్కను కానీ కట్టుకోవాలి. తద్వారా మన ఇంటిలో సమస్యలు ఏర్పడకుండా మన కుటుంబం అంతా మంచి ఆరోగ్యంతో, అలాగే మంచి పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే మంచి విద్యా బుద్ధులతో సుఖశాంతులతో జీవిస్తారు. మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున స్నానం చేసి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మన కుటుంబంకి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఆ విష్ణుదేవుని అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే కతిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు. ఈ రోజున తాబేలు ఉంగరాన్ని పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది. అలాగే ఏదో రూపంలో కూడా డబ్బు మన ఇంటికి వస్తుంది. ఊహించలేనంత ఐశ్వర్యం కూడా మనకి లభించవచ్చు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలే కానీ ఏదైనా జరుగుతుంది. ప్రతి పనిలో కూడా విజయాలు సాధిస్తారు. అదృష్టం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. అలాగే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టమంతా తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి దిగివచ్చి పుణ్యనదుల్లో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. కాబట్టి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందాలంటే వైశాఖ పౌర్ణమి రోజున గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. గంగాజలం అందుబాటులో లేనివారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం మనపై ఉన్నట్లే. ఈ వైశాఖ పౌర్ణమి రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేస్తే అంతా మంచే జరుగుతుంది. అలాగే మనం కోవెలకి వెళ్ళేటప్పుడు అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఆ అన్నదానంకి వస్తు రూపంలోనైనా డబ్బు రూపంలోనైనా ఎంతో కొంత మనకి కలిగినంత సహాయం చేస్తే కూడా చాలా మంచిది. మన కుటుంబం అంతా కూడా ఎప్పుడూ మంచిగా ఉంటాము. కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా, అలాగే చదువుకున్న పిల్లలు ఉన్న ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్న మంచి ఉద్యోగాలు కానీ, మంచి చదువు కానీ, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టిన, అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఏవైనా కూడా ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి మంచి మనసుతో భక్తి శ్రద్ధలతో మనం ఉన్న దాంట్లోనే లక్ష్మీదేవికి చిన్న బెల్లం ముక్క సమర్పించి పూజ చేసి దీపారాధన చేస్తే కూడా అంతా మంచే జరుగుతుంది మన కుటుంబానికి. ఇల్లు వాకిళ్ళు కూడా శుభ్రం చేసుకొని గుమ్మం ముందు చక్కగా అందమైన అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకొని 2 వైపులా ద్వారానికి దీపారాధన చేసుకొని చక్కగా ద్వారపూజ కూడా పౌర్ణమి రోజు చేసుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. పౌర్ణమి రోజు ఉదయాన్నే స్త్రీలు లేచి తలస్నానం చేసి చక్కగా కాలుకి అలాగే మొహంకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని నిండుగా చేతు నిండా గాజులు వేసుకొని మంచి వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని మనం ఎంత అందంగా రెడీ చేస్తామో
ఎంత అందంగా అలంకరించుకుంటామో అలాగే మనం కూడా నిండుగా రెడీ అయ్యి మంచిగా పూజ చేసుకుంటే మంచి మనసుతోని చక్కగా తమలపాకులు ఉంటే తమలపాకులు తెచ్చుకొని అలాగే తమలపాకుల్లో వెండి కుందులు కానీ ఇత్తడి కుందులు కానీ లేదా ప్రమిదల్లో కానీ అంతకన్నా కూడాను చక్కగా పిండి దీపం చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్యం పిండి ఉంటే చక్కగా 2 ప్రమిదలు చేసుకొని తమలపాకులపై దీపారాధన చేసి ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి నిండుగా అలంకరించుకొని చక్కగా హారతి ఇచ్చి పూజ ముగించి మన తలపై అక్షింతలు జల్లుకొని చక్కగా అమ్మవారికి మనం ఏమి నైవేద్యం పెడితే అది కూడా అమ్మవారికి సమర్పించి మనం ప్రసాదంగా తీసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మనపై ఉంటుంది. పూజ అంతా అయిన తర్వాత అమ్మవారి తలకి ధూపం వేసి అదే ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటే మన ఇంట్లో అంతా మంచిగా జరుగుతుంది. తప్పకుండా లక్ష్మీదేవి వచ్చి మన కష్టానికి తగ్గ ఫలితం మనకి తప్పకుండా వస్తుంది. అలా పౌర్ణమి రోజు చక్కగా అమ్మవారి తల్లిని నిండుగా అలంకరించుకొని మన పూజా గదిని కూడా నిండుగా ఎప్పుడు దీప నైవేద్యాలతో కూడా అమ్మవారిని మనం పూజ చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుందండి. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. తప్పకుండా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మన కుటుంబం అంతా కూడా ఎప్పుడూ చక్కగా మంచి ఆరోగ్యంతో మంచిగా ఆనందంగా మనందరం కూడా జీవిస్తామండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవే నమః. ఓం శ్రీ మాత్రే నమః.